హలో అండి, నేను మీ గెటప్ సీను. ముందుగా తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, యూట్యూబ్లో ఈ మధ్యన చూస్తున్నాను తెలుగు వన్ సైట్లో కుక్కరీ షో పిల్లలతో చేయడం అనేది చాలా రేర్. మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం చేస్తున్నారు. మా ధనరాజ్ అన్న కొడుకు సుకురామ్ ఎరగదీసేస్తున్నాడు. సో చిన్నపిల్లలతో కుక్కరీ షో ప్లాన్ చేయడం అనేది ఒక మంచి థాట్, మంచి ఐడియా. సో తనకు తగ్గట్టుగానే మా సుకురామ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు డిఫరెంట్ డిషెస్ అన్నీ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే చోటా షెఫ్స్ అనమాట. దీంట్లో రకరకాల వంటలు చేస్తున్నాడు సుకురామ్. ఈ చోటా షెఫ్స్ ప్రోగ్రామ్ చూడండి, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గెటప్ సీను. బాయ్. హాయ్ అండి, నేను మీ ఆటో పంచ్ రాంప్రసాద్ని. తెలుగు వన్ ఛానల్లో వంట ప్రోగ్రామ్ చోటా చెఫ్స్ అని ప్రోగ్రామ్ వస్తుందండి. ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా పెద్దవాళ్ళు చేశారు. అలాంటిది ఫస్ట్ టైం చిన్నపిల్లలతో ఈ కుక్కరీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో చిన్నపిల్లలు ఏం చేస్తారని చెప్పి నేను ప్రోగ్రామ్ చూశాను. చాలా బాగా అద్భుతంగా చేశారండి. సో మీరు ఆ ప్రోగ్రామ్ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మా గెటప్ సీను. నేను ఆల్రెడీ చెప్పాను. ఆడు చెప్పారట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుడిగాలి సుధీర్. ఇప్పటిదాకా చాలా కుక్కరీ షోస్ అంటే నేను కూడా చూడడం జరిగింది. అందరూ పెద్ద పెద్దోళ్ళు చేయడమే తప్ప చిన్నపిల్లలతో ఫస్ట్ టైం కుక్కరీ ప్రోగ్రామ్ అనగానే నేను ఏం చేస్తాలే మామూలు లైట్ ఉంటుంది అనుకున్నాను. బట్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మొన్న చూసిన చాక్లెట్ ఇడ్లీ చేశాడు సుకురామ్ అండ్ ధనరాజన్ గారు అబ్బాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ద వే హీఈస్ డూయింగ్. అండ్ ఈవెన్ అంటే చిన్నపిల్లడు చేయడం అనేది రియల్లీ ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సుకు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అది కుక్కరీ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, చెప్తున్నాను. అదే ఫస్ట్ టైం తెలుగు ఛానల్లో జరుగుతుంది కదా చిన్నపిల్లలతోనే అని చెప్పని, అది ఆల్ ది బెస్ట్ చెప్పమంటే చెప్తున్నా. చాలా చెప్పాం. ఇదిగో చాక్లెట్ ఇడ్లీ కాదు, నువ్వులు ఉండలు అవి కూడా చూసాం మేము. ఓ ఆల్రెడీ మీరు చెప్పేశారా? నేను లాస్ట్ మాట ఎప్పుడు లేటేగా నా దగ్గరికి వచ్చాను. సింగపూర్ వెళ్ళినా లేటే, అక్కడికి వెళ్ళినా తీసేస్తారు. థ్యాంక్స్ అండి. ఫస్ట్ నా దగ్గరికి వచ్చారేమో నా ఆతృతగా చెప్పాను, వాళ్ళు చెప్పేశారంట.